మన తండ్రి కోసం స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే ఆయన రాసిన పాటలన్నీ కూడా రికార్డ్ చేసి సౌండ్ సిస్టమ్ వినిపిస్తుంటే ఆయన ఏం చేశాడంటే ఆ పాటలు వినుకుంటూ ప్రభుత్వం స్తోత్రం చెప్పండి. మన మరణం అంట ఆనందంగానే చెడిపోతూ ఉంటుంది. స్తోత్రం. అంత గొప్ప భాగ్యం ఎవరికి వస్తుంది? అందుకే నేనంట మన జీవితమే కొంత గడిచిపోయింది కాబట్టి ఈ కొంత జీవితం ఆనందంగా గడిపాడు. హల్లెలూయా. తొందరగా ముందులో చూడండి, ఇలా లూకాసు వార్త 1:47 చూస్తే నా ఆత్మ నా రక్షకుడైన దేవుడి యందు ఆనందిస్తూ మాట్లాడుతాడు. లూకాసు వార్త 1, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మ ఉండేది. మనలో ఆత్మ లేకుండా ఎలా ఉంటుంది? అసలు దేవుడు ఆత్మ కలిగి ఉండమని దేవుడు చెప్పాడు. ఆయన దావి చెప్పాడు, నా దీపం వెలిగించేవాడు నీవే అన్నాడు. అయితే ఈ ఆత్మ దేవుడు వెలిగించింది కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మ ప్రకాశిస్తూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. కానీ ఆత్మ గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎక్కడ ఆత్మలో కల్మిషము కపటము ఏమీ లేనివాడు ధన్యుడని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం. అంటే అంతగా మనం ఆత్మలో ఆనందించే విధంగా మాట్లాడాలి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. దేవుడికి స్తోత్రం. చూడండి, సాతాను ఆత్మ ఉంటే వాళ్ళు దేవుడు ఆనందిస్తారా? సాతాను ఆత్మ ఉందనుకో వాళ్ళు అసలుగా చర్చిలో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఆ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు ఆ దిగాలుగా ఏదో పోగొట్టుకున్నోళ్ళగా కష్టాలు చీడతే ఉన్నట్టుగా అలాగే ఉండిపోతారు. అయ్యో మన రక్షణ పొందా దేవుడు ఉందని చెప్తున్నాం. పరిస్థితులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడున్నా దేవుడు ఆనందం ఉన్నాను. పని చేసినా దేవుడి దగ్గరికి ఆనందం కనబడ, ఉద్యోగం దేవుడికి ఆనందం కనబడ, నువ్వు మందిరానికి వస్తున్నాడు, బైబిల్ పట్టుకుని వస్తున్నాడు, నువ్వు నవ్వుతూ ఆనందంగా వస్తున్నప్పుడు మనం చూసి అవుతాడు అనుకుంటారు. చూసారా, చర్చికి వెళ్ళేవాడు నవ్వుతూ ఆనందంగా వెళ్తున్నారు అనేటట్టుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అంతేగాని బైబిల్ పెట్టుకొని ఏదో ఉసూరు రాకూడదు. మనల్ని అన్ని గమనిస్తారు, మనల్ని లోకం గమనిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చక్కగా సంతోషంగా దేవుడిని ఆనందంగా కనపరుస్తూ రావాలి. దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధిలోకి వచ్చేటప్పుడంట కీర్తనలు పాడుతూ ఆత్మలో ఆనందిస్తూ మందిరంలోకి అడుగు పెట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా ఆత్మ ఎప్పుడు రక్షకుడైన దేవుని ఆనందించాలి. నా రక్షకుడు నా ప్రభువు నాతో ఉండాలి. ఎప్పుడు మనం ఆయన ఆనందిస్తే పౌలు అన్నాడు, ఆనందించండి ప్రభువు నుండి మళ్ళా ఆనందించండి. స్తోత్రం. మరలా చెప్తున్నాను, ఆనందించండి ప్రభువు నుండి. ఎప్పుడు కూడా ఆనందమే ఆరోగ్యం, మహాభాగ్యం. స్తోత్రం. ఎప్పుడు కూడా మనకి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా యేసు క్రీస్తు వారిని ఒలీవల పండుగ వచ్చినప్పుడు మోషే, ఏలియా వీళ్ళందరూ కూడా యేసు పేరు వీళ్ళందరూ కూడా పండశాల ఆ ఒలీవల పండుగ వచ్చినారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ప్రభు అమాంతంగా రూపాంతరం చెందినప్పుడు వీళ్ళ మొహాలు వెలుగుతో నిండిపోయినాయి. హల్లెలూయా. చూడండి, సామాన్యంగా కొంతమంది ప్రార్థన నడుపుతున్నారు, వాక్యం నడుపుతున్నారు, ఆరాధన నడుపుతున్నారు. పక్కన కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవాడు ఉచితంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఆనందం కలిగి నేను కూడా ఇలాగే ప్రార్థన చేయాలని ఆలోచన అప్పుడు వాళ్ళకి పుట్టి అప్పుడు ఆనందంతో ప్రార్థన చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చేయగా అంటే ప్రార్థన మనల్ని ఆనందింపచేస్తుంది. ప్రార్థన మన హృదయాన్ని సంతోషింపజేసే శక్తి ప్రార్థన ఉన్నదండి. హల్లెలూయా. ప్రార్థనే ప్రాకారం. ఆ ప్రాకారం కలిగిన ప్రార్థన మనకు ఎప్పుడు మనం ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటాం.
ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతే ఎలా ఉంటుంది మనకి? ఎలా ఆనందంగా ఉండగలుగుతావు? ఆ రోజు చేసే ప్రార్థన ఏముంది అనుకోమాక. నువ్వు ఏముంది అనుకున్న రోజే అది పెద్ద సమస్య వచ్చి మన దగ్గర పడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా ఏ రోజు కూడా ఆయన ప్రార్థన మానలేదు. హల్లెలూయా. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఆయన చెమటలు రక్తముగా మారేంతగా ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. స్తోత్రం చేద్దాం. చెమటలు అంటే ప్రార్థనలో మనకి దేవుడికి ఏం కనబడాలి? ఆనందం కనబడాలి. ప్రార్థనలో ఎప్పుడు అన్నిటి ప్రార్థన గురించి మనం వింటాం, లేకపోతే విజ్ఞాపన ప్రార్థన గురించి వింటాం, స్వస్థత ప్రార్థన గురించి వింటాం. ఎన్నో రకాల ప్రార్థనలు ఉంటాయి. కానీ అన్నిటికంటే బలమైన ప్రార్థన ఏంటంటే మన ఆత్మ ప్రగిలింపజేసేది మన ఆనందం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన శరీరం ఆనందం ఉంటుందో, ఆత్మ ఆనందం ఉంటుంది, నాలుగు ఆనందం ఉంటాయి. 120 మంది పరిశుద్ధాత్మ దేవుడు వారికి దిగాడని కారణం ఏంటో తెలుసా? వారు ఒక రోజు ప్రార్థన కాదు, 2 రోజులు ప్రార్థన కాదు, కొన్ని రోజులు ప్రార్థన చేసినప్పుడు, నిద్రాహారాలు మానేసి దేవుడితో ఆనందిస్తున్నప్పుడు అమాంతం వారిని గుర్తుపట్టాడు. హల్లెలూయా. అప్పుడు వారు ఆనందిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, గంతి రాస్తున్నారు. అసలు ఆనందంతో నిండిపోయిందన్నమాట. అక్కడ కవపడంతో కూడా ఆనందంతో నిండిపోయింది. కోట్ల రూపాయలు ఇచ్చిన దొరకని ఆనందం దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వాక్యం చెప్పి నేను ముగింపులో వచ్చేస్తాను. చూడండి, అప్పుడు యోహాను సువార్త హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏమంటాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము దేవునికి స్తోత్రం. చూసారా పిల్లరా? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసినని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దినాలు ఎక్కడ, యోహాను దినాలు ఎక్కడ? కానీ అబ్రహాము దినములలో జరిగిన అద్భుతాలు, కార్యాలు, పిల్లలు అబ్రహాము చాలా వృద్ధాప్యంలో ఆ గర్భాన్ని తెచ్చినప్పుడు దేవుడు దాన్ని వదిలిపెట్టాడు. యేసు క్రీస్తు వారు నూతన నిబంధనలో దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? అవిశ్వాసులైన వారికి జోడీగా ఉండకుండా ఆ వాగ్దానం చూసి మీరు విశ్వాసంలో బలవంతులుగా ఉండండి చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకనే పిల్లల పాత నిబంధన ఎప్పుడు కూడా కొట్టివేయబడలేదు. పాత నిబంధన నూతన నిబంధనకు ఛాయారూపం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు మరి అబ్రహాము గురించి దేవుడు మాట్లాడారు. మా తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మళ్ళా ఆనందించను, అది చూసి సంతోషించినను. దేవునికి స్తోత్రం. అంటే నా దినాలు చూడడానికి అబ్రహాము ముందే క్యాలిక్యులేషన్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆ రోజుల్లో భక్తులు ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళతోనే ఆనందించాల, వాళ్ళ వరకే ఆనందాన్ని చూడ. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము చేసిన ప్రార్థన పిల్లల 1000 తరాలకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే మనకు అన్ని తరాలు ఉన్నా కూడా చదవడానికి సరిపోదు కాబట్టి దేవుడు పుస్తకాలు రాయించాడు. హల్లెలూయా. శాపం ఎన్ని తరాలు? కొన్ని తరాలు ఉంటుంది. అంటే ప్రార్థన ద్వారా ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రార్థన ఆశీర్వాదము తరతరాలు తరతరాలు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా మనం ఒకటి నేర్చుకోవాలి. మనము ఆనందము సంతోషము మనతోనే ఉండకూడదు. మన ఆనందం మన సంతోషం 10 మందికి పంచాలి. 10 మందిలో మనం ఒకటిగా ఉండాలి. ఆ రోజే దేవుడు ఆనందమైన స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడని
యేసు ప్రభువు అనేక విధాలు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నాకు ఇష్టమైన కార్యము ఆయన చేస్తాడని వాగ్దానంతో అన్నాడు. స్తోత్రం. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు విషాదం, బాధలు, బంధకాలు ఇవన్నీ కూడా మనకు ఎందుకున్నాయో తెలుసా? ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇవాళ అనుకుంటేనే జరిగిపోతుంది. ఇవాళ ప్రార్థన ఒక్కొక్కసారి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఒక్కొక్కసారి కార్యాలు చేయడం తెలుసా? మనం ఎంత ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి జరగవు. అప్పుడే సంఘంలో ఉన్న వాళ్ళకి అవిశ్వాసం వస్తుంది. ఏంటి, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు కార్చినా ఎందుకు నాకు దేవుడు ఆనందాన్ని జవాబు ఇవ్వలేదని కూడా బాధపడతాడు. ఎందుకో తెలుసా? నేను మరింత ప్రార్థన పనులుగా చేయడానికి, నేను మరింత ఆనందంలో నడిపించడానికి దేవుడు అక్కడ నీకు స్పీడ్ చేశాడు. స్తోత్రం. ఒకవేళ జవాబు ఇస్తే అక్కడతోనే ఉండిపోతావు. ఒకవేళ నీ ప్రార్థన జవాబు వచ్చి ఆనందిస్తే నువ్వు అక్కడితో ఆనందించేసి మళ్ళీ ఆదివారం చేసిన కనబడవు, మళ్ళీ ఎక్కువ 2-3 నెలలు కనబడదు. అలాంటి విశ్వాసం ఉన్నారని దేవుడు వారిని బాగా ప్రార్థనలో ఎదిగిన తర్వాత, ఆ ప్రార్థన నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ దేవుడిని వాళ్ళు విడిచిపెట్టారు. అందుకే దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కొన్ని కార్యాలు ఉంటాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటేనే కార్యాలు ప్రార్థన చేసేస్తే దేవుడు చేసేస్తాం. అప్పుడు మనం ఆనందిస్తాం, అప్పుడు సంతోషిస్తాం. అయ్యా ఈ విధంగా చేశాను కానీ అంటాడు ప్రభు, ఆనందించండి, మరలా చెప్తున్నాను మీరు ప్రభు నుండి ఆనందించాలి. దేవుడికి స్తోత్రం. కార్యములు జరిగినప్పుడు కూడా ఎంత ఆనందం ఉంటామో దానికి భిన్నంగా ఉన్నప్పుడు కూడా సేమ్ అదే ఆనందాన్ని దేవుడి దగ్గర చూపించాలి. దేవుడికి స్తోత్రం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే విశ్వాసము కర్తయ్య దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడండి, అప్పుడు మీకు ఆనందం వస్తుంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక మాట నేను చెప్తాను, చూడండి. సుఖంగా చదివి ముగించుకోండి. 4వ అధ్యాయం 4వ వాక్యం ఒక చక్కని మాట చూడండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేవి. హల్లెలూయా. అయితే ఆ సింహాసనం మీద ఏం జరిగింది అంటే 24 పెద్దలు తెల్లని వస్త్రాలు వేసుకుని తల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని కూర్చుంటారంట. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. 24 పెద్దలు, 24 పెద్దలు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. అంటే 24 పెద్దలు ఎవరి పక్కన ఉంటారంటే యేసు ప్రభు పక్కన కూర్చుంటారు. దేవుడికి స్తోత్రం. సువర్ణ కిరీటాలు పెట్టుకుంటారు, తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. అప్పుడు మనకి ఎలా అనిపిస్తారంటే వాళ్ళు దేవదూతలా కనబడతారు. స్తోత్రం. వాళ్ళు చూడగానే మనకు ఆనందము పట్టణంగా వాళ్ళ కిరీటాలు పెట్టుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని 24 పెద్దల కూర్చొని ఉంటే ఇక వాళ్ళు చూసినప్పుడు ఇక మనకు ఆనందం ఉండదు. అసలు ఆనందం చెప్పలేదు ఆనందం. అయ్యా ఈయన చూస్తే మనకి ఎంత ఆనందం ఉంటే సింహాసనం కూర్చున్న యేసు ప్రభు చూస్తే ఇంకా ఎంత ఆనందం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే రాశారు కదా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడుగా ఉంది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనం దేవుడు కూర్చున్నప్పుడు ఆనందిస్తున్నప్పుడు ఆయన మహిమగల రాజ్యంలో ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న ఆ దేవదూతలు బంగారు కిరీటాలు పెట్టుకొని 24 పెద్దల కూర్చొని అక్కడ వస్త్రాలు అక్కడ దేవుని మహిమ వస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి యేసు వస్తే వీడు శరాబులు అంట
ఆయన ఏం చేస్తున్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆత్మలో ఆనందిస్తూ వాడు దేవుని ఆరాధిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆరాధన చాలా అద్భుతం. ఆరాధనలో ఉన్న ఆనందం, దేవుడిలో ఉన్న ఆనందం, వాక్యం చదివినటువంటి ఆనందం, పాటలు పాడినటువంటి ఆనందం ఈ భూలోకంలో ఎక్కడ మీకు దొరకదు. స్తోత్రం. స్తోత్రం చెప్పు, నువ్వు స్తోత్రం చెప్తే సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుతున్నప్పుడు ఆనందం, పాటలు పాడుతున్నప్పుడు ఆనందం, ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనందం, దేవుడు కానుకిస్తున్నప్పుడు ఆనందం, ఒక ఆయన కష్టార్థం నా సేవల కష్టార్థం ఆయన తీసుకున్నప్పుడు ఆనందం. దేవుడి దగ్గర ఏది పని చేసిన ఆనందమే. గడ్డి పీకినా ఆనందం. దేవుడు పని చేసినప్పుడు సంతోషంగా చేయాలి. ఆయన రాజ్యాన్ని మనం అందరం వారసులు చేస్తాం. స్తోత్రం చెప్పండి. చివరిగా నేను చెప్తాను, అసలు ఎందుకు ఆనందించాలంటే అగ్నిగుండం నుంచి నరకములని మనం తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన పెళ్లి మరి కుమార్తెగా వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నప్పుడు మనం ఆయనతో ఆనందించాలి. స్తోత్రం చెప్పండి. ఆయన ఎలా వస్తాడు? సింగిల్ ఒక్కడే వస్తాడా? రాడు. ప్రధాన దూతలు శబ్దాలు బోధలు ఊరుతున్నప్పుడంట పరలోకమే దద్దరిల్లిపోతున్న దేవుడికి స్తోత్రం. ఆ బోధలు ఊరుతుండగా, దేవదూతలు బోధలు ఊరుతుండగా పరలోకమంతా దేవదూతలు మహిమతో ఆనందిస్తున్నప్పుడు ఆయన సింహాసనం నుంచి లేచి బయలుదేరి వస్తుండగా ఎవరి కోసం వస్తున్నాడంటే, ఇదిగో నాకు ఆయన వరకు శ్రమలో కష్టాల్లో చనిపోయిన వారు పునరుద్ధానంలో లేవడానికి వస్తున్నాడంట. ఆ లేపబడిన వాళ్ళు ఆనందిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు బోధమయ్యాడు. ఆ బోధమవుతున్నప్పుడు నేను వస్తున్నానని వీళ్ళు ఆనందంతో సంతోషంతో పరవశించిపోయి ప్రభుత్వం వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దొరికి ఆనందం కాదు. రేపటి రోజు అందరూ నిద్రించిన తండ్రి గారు తల్లి గారు కూడా ఎంత ఆనందిస్తున్నారు పరలోకంలో. స్తోత్రం చెప్పండి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నిజంగా వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు. ప్రభా, భూలోకంలో శ్రమ పడ్డాం, తిండి లేదు, నీళ్ళు లేవు, బిందెతో మోసుకొచ్చుకున్నాం, మందిరాలు కట్టాం, ఎన్ని కష్టాలు పడ్డాం, పావనాలు 10 పైసలు రూపాయలు పెరిగాం, కడుపు కాల్చుకొని పెరిగాం. ఇదంతా ఎవరి కోసం తెలుసా? పరలోకంలో ఆనందం కోసం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతాం, ఎప్పుడు సుఖ జీవనం శాంతిగా కలగజేస్తున్నాడు. కానీ ఆయన ఇచ్చే సుఖాన్ని కోరుకుందాం, మన సుఖాన్ని ఎప్పుడు కోరుతాం. హల్లెలూయా. తెలుసా, దేవుడిచ్చే జీవితం దేవుడి తీర్చుగా.